సాహసం చేరాడింబక సంకల్పం సిద్ధిస్తుంది, రాజకుమారి లభిస్తుంది. జయం కోరి రిస్క్ చేయారా? మీ జీవితంలో ఎప్పుడైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చిందా? ఒక దారిలో వెళ్తేనేమో సేఫ్ అండ్ సింపుల్, మామూలు ఫలితాలు. మరో దారిలో వెళ్తే రిస్క్ అండ్ అన్సర్టనిటీ, అనిశ్చితి, కానీ అద్భుతమైన ఫలితాలు. అప్పుడు మీరు ఏది ఎంచుకున్నారు? సేఫ్ దారినా లేక ధైర్యం చేసి రిస్క్ తీసుకున్నారా? ఎందుకంటే ధైర్యే సాహసే లక్ష్మి. ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రాంభూపాల్. మన ఛానల్ భూపాల రాగంకి మరొక మంచి మోటివేషనల్ వీడియోతో మీ అందరికీ స్వాగతం. ధైర్యే సాహసే లక్ష్మి అంటే ఏంటి? ఏ పనిలోనైనా ధైర్యంతో సాహసంతో ముందడుగు వేస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అని. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని జయించడం. ఎదురు చూసేవారికి కాదు, ధైర్యంతో ప్రయత్నించేవారికి విజయం వస్తుంది. సేఫ్గా ఉండేవారికి కాదు, ధైర్యంతో రిస్క్ తీసుకునేవారికి అవకాశాలు వస్తాయి. మీరు ఎప్పుడూ కంఫర్ట్ జోన్లోనే ఉంటే మీ జీవితం మారుతుందా? రిస్క్ లేకపోతే గ్రోత్ లేదు, ధైర్యం లేకపోతే విజయం లేదు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ధీరుభాయ్ అంబానీ. మనలో చాలామందిని పెద్ద కలలు కనడానికి కూడా భయపడతాం. కానీ ఎక్కడో యెమెన్ దేశంలో పెట్రోల్ బంక్లో చిన్న ఉద్యోగిగా ఉన్న ధీరుభాయ్ అంబానీ మాత్రం భయపడలేదు. తనే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనేది అతని కల. భయపడకుండా జాబ్ వదిలేసి ఇండియాకు వచ్చి బిజినెస్ స్టార్ట్ చేశాడు. పెద్ద రిస్క్ తీసుకున్నాడు. ఇప్పుడు రిలయన్స్ లాంటి భారీ సంస్థను నిర్మించాడు. అంబానీలు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా మారిపోయారు. మన జీవితాల్లో రిలయన్స్ వివిధ రూపాల్లో భాగమైపోయింది. లెసన్ ఏంటి? అతను రిస్క్ చేయకపోతే ఈరోజు రిలయన్స్ లేదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కల్పనా చావ్లా. ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన అమ్మాయి. చిన్నప్పటి నుంచి అంతరిక్షం గురించి, అందులోని రహస్యాల గురించి తెలుసుకోవాలని కలలు కనేది. చాలామందికి అది ఒక అసాధ్యమైన కలలానే అనిపిస్తుంది. కానీ ఆమె ధైర్యంతో ముందడుగు వేసింది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివింది, అమెరికా వెళ్ళింది, ఆస్ట్రోనాట్ అయ్యింది. లెసన్ ఏంటి? కలలకు ధైర్యం జత అయితే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది. ఇక మన సంగతికి వద్దామా? మనం ఎందుకు రిస్క్ తీసుకోం? ఎందుకు వెనకడుగు వేస్తాం? ఓటమి భయం, జనాలు ఏమంటారో అనే భయం, ఫ్యూచర్ ఏమవుతుందోననే భయం, మనం ఫెయిల్ అయితే జనాలు నవ్వుకుంటారేమో అనే అర్థం లేని భయం. భయం భయం భయం. కానీ వాస్తవం ఏమిటంటే ఫెయిల్యూర్ టెంపరరీ, తాత్కాలికం. ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒక రోజుకు విజయం లభిస్తుంది. కానీ పశ్చాత్తాపం, రిగ్రెట్ అనేది శాశ్వతం. నేను ఆ రోజు ప్రయత్నించి ఉండాల్సింది అనే భావన ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. ధైర్యంగా మారడం ఎలా? అది పుట్టుకతో రాదు, మనం తయారు చేసుకోవాలి. ఎలా? చిన్న చిన్న స్టెప్స్ తీసుకోండి. రోజు చిన్న రిస్క్ తీసుకోండి. ఓటమిని అంగీకరించండి, అది ఒక పాఠం అనుకోండి. మీ మీద నమ్మకం పెంచుకోండి. అనుకున్న దానికంటే ఖచ్చితంగా మీరు బలమైనవారు. యాక్షన్ తీసుకోండి. ఆలోచిస్తూ కూర్చుంటే ఏమీ జరగదు. ఒక 5 ఏళ్ల తర్వాత మిమ్మల్ని మీరు చూసుకుని ఎస్ నేను ప్రయత్నించాను అని గర్వపడతారా? లేక అప్పుడు నేను ధైర్యం చేసి ఉండాల్సింది అని పశ్చాత్తాపడతారా? జీవితం ఒక్కసారే వస్తుంది. అవకాశాలు మన కోసం ఎదురు చూస్తూ ఉండవు. మనమే ముందుకెళ్ళి వాటిని అందుకోవాలి. గుర్తుంచుకోండి, రిస్క్ తీసుకోకపోవడం అదే పెద్ద రిస్క్. ప్రయత్నించకపోవడం అదే నిజమైన ఫెయిల్యూర్. కష్ట సమయాల్లో స్థిరంగా నిలబడి, భయం వీడి, గుండె బలంతో ముందడుగు వేస్తేనే జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ఆ అడుగు వేయండి, ఆ నిర్ణయం తీసుకోండి, ఆ భయాన్ని జయించండి. ఒకసారి మిమ్మల్ని విజయలక్ష్మి వరించాక అప్పుడు అందరూ భలేడింబక భలే, సాహసివిరా, వరపుత్రుడవురా అంటారు. సో లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలవ్వడానికి మీరు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ధైర్యంగా మీరు వేయబోయే ఆ ముందడుగు ఏంటి? కింద కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో మీకు ఇన్స్పైరింగ్గా అనిపిస్తే లైక్ చేయండి. ధైర్యంగా నిర్ణయం తీసుకోవడానికి తటపటాయిస్తున్న వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పాజిటివ్ థింకింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ రిమెంబర్, బీ బ్రేవ్. జై హింద్.